ఈ రోజుల్లో ఏంటంటే 4 రకాల వెజిటబుల్స్ వేసి ఏదో కూర చేసి దాన్ని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటున్నారు. కానీ మనం అచ్చ తెలుగు ఆంధ్ర భాషలో అయితే ఏమంటాం, కలగూర అంటాం. అది కూడా ఆ కలగూరలో కలపాల్సిన కాయగూరలు ఏంటి, స్పెషల్గా వంకాయ మిస్ చేయకూడదు. వంకాయ, ములంకాడ, బంగాళదుంప, టమాటా వేసి వండితే నా సామిరంగా ఎంత అన్నమనే తినేయచ్చు. మరి ఆ కలగూర ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ కూర వేడివేడి అన్నంలోకే కాకుండా చపాతీలతో కూడా తింటే చాలా బాగుంటుంది. ముందు మనం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము. ఇది బాగా వేడెక్కాక ఆయిల్ కూడా వేసుకుందాం కూరకు సరిపడినంత. ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసేద్దాము. కొద్దిగా పోపులు వేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది, అందుకే కొంచెం పోపులు వేసాను. ఇది అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు బాగా తరిగి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేద్దాము. ఎందుకంటే మనకు ఇగురు కూర కాబట్టి దీన్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలని, లేదంటే తీయదనం వచ్చేస్తుంది కాబట్టి. ఇది బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇక చూడండి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ కాయగూరలు కోసి పెట్టేసుకున్నాము. వంకాయ, ములక్కాడ, టమాటా ఇవన్నీ కోసి రెడీగా పెట్టేసుకున్నాం, బంగాళదుంప అన్నీ. ఇప్పుడు నేనైతే ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను అనమాట. ఇవి చిన్న ముక్కలు కోసి ఉప్పు నీటిలో వేసి కడిగేసి రెడీ పెట్టుకున్నాను. అవి అలాగే ములక్కాడలు, పెద్ద ములక్కాడ తీసుకున్నాను నేనైతే 1/2 కేజీ వంకాయలకి. ఇవి కూడా మనం కొద్దిగా సాల్ట్ వేసి మగ్గిచ్చేసుకోవాలన్నమాట. కొంచెం వంకాయ ముక్క, ములక్కాడ మెత్తబడాలి. అందుకే ఏం చేయాలంటే కొద్దిగా మనం సాల్ట్ కూడా వేసేసుకొని దీంట్లోని ఇది బాగా కొంచెం మగ్గిచ్చేద్దాము. వంకాయ ముక్కలు మాత్రం చక్కగా ఉప్పు నీటిలో కడిగేసుకోండి. అప్పుడే మనకి కూరలో కండర రాకుండా ఉంటుంది, లేకపోతే చేదు వచ్చేస్తుంది. చక్కగా ఇలా కుదిపేసుకొని బాగా ఒకసారి కలబెట్టేద్దాము. కలబెట్టేసి గరిటతోటి దీన్ని మూత పెట్టేసి కాసేపు 5 నిమిషాలు మగ్గితే మనకి ఏంటంటే కాయగూరలు రెండు కూడా మన చక్కగా మెత్తబడతాయి అన్నమాట. లేకపోతే మనకి ముక్కలుగా ఉంటాయి, అలా బాగోదు కూర. చూసారు కదా ఇలా మగ్గిపోయి. ఇప్పుడు కొంచెం ఒకే ఒక బంగాళదుంప తీసుకున్నానండి పెద్దది. అది ఇలా కోసేసి దాన్ని కూడా వేసేద్దాం. ముందే వేసేస్తే ఏమవుతుంది అంటే బంగాళదుంప మనకి బేగా మెత్తబడిపోద్ది కదా. అందువల్ల ఏమవుతుందంటే కూరలో మనకి బాగా త్వరగా ఉడికిపోతుంది. అందుకని కొంచెం లేట్గా వేసుకుంటే బెటర్ అని చెప్పి నేను కొంచెం ఇప్పుడు మగ్గిన తర్వాత ఇది వేసాను. ఇప్పుడు 2 నిమిషాలు అలా వదిలేద్దాము. ఇది అయిన తర్వాత మనం టమాటాలు కూడా నేనైతే పిసికేసుకున్నామండి చేతితోటి. కొంచెం బాగా పిసికేసి అవి వేసాను. ముక్కల కంట మనం ఇలా పిసికేసుకున్నామంటే కూరలో బాగా కలిసిపోతాయి చక్కగా. ఇగురు కూడా మంచిగా వస్తుంది మనకి కూరలో ఇగురు. అందుకని పిసికేసి వేసుకున్నాను అనమాట. మనకి ఈ టమాటా ముక్కలు కూడా ఏమవ్వాలంటే బాగా మెత్తగా అయిపోవాలి. దీంతోపాటు మళ్ళీ ముక్కలు ఇవి వేసిన తర్వాత కూడా ఒకసేపు మనం దీన్ని మగ్గనివ్వాలన్నమాట. మనం మొదటే ఉప్పు వేసేసాం కదా, మళ్ళీ ఉప్పు వేయక్కర్లేదు. ఇప్పుడు కాసేపు 1 నిమిషం అలా వదిలేస్తే ఇప్పుడు అది కూడా మగ్గిపోతుంది కదా. మనం దీంట్లోకి కారం, పసుపు అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇక చూసారు కదా చక్కగా అన్నీ కూడా మనకి కరెక్ట్గా మెత్తగా అయినాయి. ఇప్పుడు మనం కారం వేయాలి. ఎప్పుడు ముందుగా కారం వేసేయకూడదు, ఇవన్నీ మగ్గినాకే కారం వేసుకోవాలి. కాయగూరలో ఉన్న వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చి మెత్తబడిన తర్వాత మనం కూర కారం ఉంటుంది కదా, మనం ఆడించుకుంటాం. కూర కారము ఒక 2 స్పూన్లు వేసాను. తర్వాత కొద్దిగా పసుపు గుండ, అలాగే కొంచెం జీలకర్ర గుండ, ఇంకా మన దగ్గర గరం మసాలా ఉంటే అది కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపియాలి. కలిపిన తర్వాత మళ్ళీ కారం వాసన పోయేదాకా, పచ్చి వాసన రాకుండా ఉండే వరకు మళ్ళీ దీన్ని బాగా కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి చిన్న మంట మీద. లేదంటే మనం కలిపినంటే నీళ్ళు పోసేస్తాం అనుకోండి, కూర అంతా మనకి కారం వాసనగానే ఉంటుంది అన్నమాట. ఎందుకని మనకి ఏంటంటే కూర కారం వాసన రాకుండా ఉండాలంటే వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద వదిలేయాలన్నమాట. వదిలేస్తే మనకి ఆ పచ్చి వాసన రాదు. చూసారు కదా చక్కగా కారం పట్టుకుంది కూర ముక్కలకి బాగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్ కూర ముక్కలు బాగా ఉడకడానికి, గుర్రు రావడానికి, గ్రేవీ బాగా రావడానికి వాటర్ పోసుకోవాలి. ఆ కూర ముక్కలన్నీ ములిగిలాగా నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఎక్కువ నీళ్ళు పోసేయాల్సిన అవసరం లేదు, మనకు ఆల్రెడీ మగ్గిపోయి కాబట్టి బేగా ఉడికిపోతాయి. అందువల్ల నేను కొబ్బరికాయ తింపడానికి 5 నిమిషాలు మనం కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉడకాలి కదా ఇష్టముగా, అందుకని వేసుకుంటున్నాను. మీదేం కంపల్సరీ వెయ్యాలని ఏం కాదు, ఆప్షనల్. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేదంటే. ఇప్పుడైతే మనకి కూర రెడీ అయిపోయింది. మరి నీళ్ళగా కాకుండా కొంచెము మనకి గ్రేవీ ఉండేటట్టుగా దించుకోండి. మరి నీళ్ళగా ఉంటే కూర బాగోదు. ఎందుకంటే మనకి మళ్ళీ
చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడిపోతుంది కూర. అందువల్ల కొద్దిగా వాటర్ ఉండేటట్టు చూసుకొని ఆఫ్ చేసుకోండి. ఇది అన్నంలో కానీ చపాతీల్లో కానీ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనం కరివేపాకు కూడా దించే ముందర వేసుకుంటే ఇంకా మంచి గుమగుమనే వాసన వస్తుంది. కొత్తిమీర కూడా మీకు ఇష్టమైతే కలుపుకోండి, అదే ఆప్షనల్. నేనైతే కొత్తిమీర మేము పెద్దగా ఇష్టపడము, అందుకే నేను కలపలేదు. మన కూర అయితే రెడీ అయిపోయిందండి. మీకు రెసిపీ నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూడడమే కాదండి, లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టాటా, టేక్ కేర్, బాయ్ బాయ్. ఇట్లు మీ ఆంధ్ర బిడ్డ.